2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయని టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మరో ఆంధ్ర భద్రాద్రిగా లోక కళ్యాణార్థం రాముల వారికి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాముల వారికి చేసే కళ్యాణ వేదికగా విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఒంటిమిట్ట యొక్క స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా కాస్త నీటి ఎద్దడి కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట రైతులకి మరియు ఒంటిమిట్ట ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ రోజు శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామ ప్రజలందరూ మండల ప్రజలందరికీ నీటి భద్రత ఒక పక్క కల్పిస్తూనే ఇక్కడ ఈ పంచాయతీ శరవేగంగా అభివృద్ధి చెందేదానికి కన్నులారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షించేదానికి అనువైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది ప్రారంభం. కానీ మధ్యలో అధికారం మార్పిడి రావడం, 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయడం, కనీసం శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని కనీసం పునరుద్ధరించకుండా చాలా సందర్భాల్లో ఒంటిమిట్ట భక్తులకు కూడా నీటి ఎద్దడి వచ్చినటువంటి పరిస్థితి. తిరిగి ఆ రాముని దయ వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అకుంఠితమైనటువంటి అత్యధిక మెజారిటీతో తిరిగి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత తిరిగి ఈ ఒంటిమిట్ట మరియు తెలుగు రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం చేసేటటువంటి ఈ రాముల వారి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా నిర్వహించడం. ఈ సంవత్సరం ఈ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాముల వారి కళ్యాణం నవ్వుతో ఉన్న భవిష్యత్తుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 1,00,000 మంది పైగా కళ్యాణ వేదికలో కూర్చుంటే ఇంకొక 1.5-2 లక్షల మంది ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలబడుకొని వాటిని వీక్షించడం. అనుకోకుండా ఎక్కువ మంది వచ్చినా ఏ భక్తులకి చిన్న ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఆ దైవం యొక్క కార్యంలో లీనమై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేదానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని అటు టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహాయంతో పోలీసు వారి సహాయంతో ఏదో ఉడతాపత్తిగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ఈవెంట్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మీడియా సోదరుల సహకారంతో చాలా అద్భుతంగా అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీడియా సోదరుల వారికి, టీటీడీ వారికి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో ఒంటిమిట్ట నగరం రాజంపేట నియోజకవర్గం అనేటటువంటి స్థాయి పెరిగి ఇవాళ ఆ పేరు ఒక బ్రాండ్గా మారి విశ్వవ్యాప్తం. అలాగే ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రంలో ప్రజలందరికీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి రాముల వారి యొక్క దర్శనాలు ఏర్పాటు చేయడం కాకుండా ఇక్కడ దీన్ని ఒక ఆధ్యాత్మిక టూరిజం కేంద్రంగా చేసి తిరుమల తర్వాత అంత గొప్ప విశ్వవ్యాపితమైనటువంటి క్షేత్రంగా వెలుగొందాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేశారు. ఒంటిమిట్ట క్షేత్రానికి వరాల జల్లు ప్రకటించుకుంటున్నారు. ఇందులో మొదటిది వచ్చే 3 నెలల్లో ఈ మండల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ సాగునీరు తాగునీరు ఆధారమైనటువంటి ఒంటిమిట్ట చెరువుని
365 రోజులు నీళ్లతో నింపే విధంగా గతంలో పైప్ లైన్ అన్నీ కూడా నాసిరకంగా వేసి ఇబ్బందులు పడుతూ ఉంటే వాటినన్నింటినీ కూడా మార్చి తిరిగి ఆ నీటి పథకాన్ని పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమం 12 కోట్ల రూపాయలతో 3 నెలలలోనే కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి